మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతోంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వస్తాడు. ఏడాదికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు. దేని విశిష్టత దానిదే. ఈ 24 ఏకాదశుల్లో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవటం విశేషం. సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవటం సాంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైన సుదినము కూడా ఇదే. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు కటిక దరిద్రుడైన కోటీశ్వరుడు అవుతాడు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశికి ఆవుకి ఇది పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరియు ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు గోమాతకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుక్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజే వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు.
అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఇక ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోను పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయోగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు
గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.